హాయ్, దిస్ ఈజ్ ఆర్జే సుధాకర్ ఫ్రమ్ రెడ్ ఎఫ్ఎం తెలుగు. ఈరోజు వరల్డ్ ఒబిసిటీ డే. ఈ పిల్లల్లో ఈ ఒబిసిటీ ప్రాబ్లమ్కి సంబంధించి మనకి అవేర్నెస్ కలిగిస్తున్నారనమాట ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీముఖి గారు. అండ్ అలాగే మేడం ఇండియాలో ఉన్నటువంటి టాప్ 40 పీడియాట్రిక్ ఇన్ఫ్లుయెన్సర్స్లో ఒకళ్ళు అనమాట. హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, ఫస్ట్ చెప్పండి, పిల్లల్లో ఈ ఒబిసిటీకి రీజన్స్ ఏంటంటారు? జనరల్గా అందరూ అనుకుంటారు పిల్లల్లో ఊబకాయానికి ఆర్ ఒబెసిటీకి ప్రాబ్లమ్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమో అనుకుంటారు. కానీ ఎక్కువగా ఈ మధ్య లైఫ్ స్టైల్ రీజన్స్ ఎక్కువ కామన్గా ఉంటున్నాయి. ఫస్ట్ అనేది డైట్లో చూస్తే ఎక్కువ జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది. జంక్ ఫుడ్ కన్జంప్షన్ ఎక్కువైపోయి ట్రెడిషనల్ న్యాచురల్ ఫుడ్స్ తగ్గిపోయినాయి. సెకండ్ చూస్తే పిల్లల్లో యాక్టివిటీ చాలా తగ్గిపోయింది. ఫిజికల్ యాక్టివిటీ తగ్గి సెడెంటరీగా ఉండటం, ఎక్కువసేపు చదువుకోవటం, లేకపోతే గేమ్స్ ఆడటం ఎక్కువగా ఉంది. గేమ్స్ అంటే వీడియో గేమ్స్. థర్డ్ మోస్ట్ అండర్ ఎస్టిమేటెడ్ కాజ్ ఏంటంటే స్క్రీన్ టైమ్. స్క్రీన్ టైమ్ ఈ మధ్య విపరీతంగా పెరిగిపోయింది. ఈ గేమ్స్ వల్ల కానీ లేకపోతే స్టడీస్ వల్ల కానీ ఎక్కువ ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువైపోయి సో స్క్రీన్ టైం ఎక్సెస్ అవ్వటం, స్క్రీన్ ముందు కూర్చొని తినటం. ఫుడ్ మార్కెటింగ్ కూడా ఎలా తయారైంది, నో మైదా నో షుగర్ అంటారు. బిస్కెట్స్, రాగి బిస్కెట్స్ అంటారు. లోపల చూస్తే 80% మైదా, 1% రాగి ఉంటుంది. సో ఈ ఫాల్స్ మార్కెటింగ్ చూసి పేరెంట్స్ హెల్దీ కదా అని అడాప్ట్ చేయటం. సో ఇవన్నీ రీజన్స్ ఒబెసిటీకి. కానీ అలాగే కొంతమందిలో జెనెటికల్ ప్రాబ్లమ్స్, ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, ఈ ఒబిసిటీ అనేది అంటే పిల్లల లైఫ్ స్టైల్ మీద కానీ నెక్స్ట్ జనరేషన్ మీద కానీ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఇది కామన్గా మనలో ఉండే అపోహ ఏంటంటే పిల్లలు బొద్దుగా ఉంటే ఏమైంది, ఒక ఏజ్ వచ్చాక తగ్గుతారులేండి, ఇప్పుడు బొద్దుగా ఉండటం వల్ల ఏమవుద్ది, తర్వాత వాళ్ళే తగ్గుతారు అనుకుంటారు. కానీ ఒక్కసారి ఫ్యాట్ డిపాజిషన్ అనేది స్టార్ట్ అయితే అది మన ఆర్టరీస్లో కానీ లివర్లో కానీ ఉండిపోద్ది. ఈ మధ్య చాలామందికి అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్స్ అని వస్తున్నాయి. అంటే ఫ్యాట్ అక్కడ డిపాజిట్ అయిపోతుంది. ఆర్గన్స్లోను ఆర్టరీస్లోను ఇలా ఫ్యాట్ డిపాజిట్ అయిపోవటం వల్ల ఫ్యూచర్లో ఎర్లీ ఆన్సెట్ హార్ట్ అటాక్స్ అండ్ దీనివల్ల ఎర్లీగా బీపీలు, షుగర్లు రావటం జరుగుతుంది. అండ్ కొంతమంది పిల్లల్లో ఊబకాయం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు చూస్తారు చిన్న దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు గురకబెట్టడం, ఈ ఏజ్లో చిన్నపిల్లలు గురకబెట్టడం, అండ్ వాళ్ళు పడుకునేటప్పుడు గురకబెడుతున్నారు అంటే మధ్యలో వాళ్ళ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు, స్లీప్ యాప్నియా అంటారు. సో ఇవన్నీ పిల్లల్లో ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. సో ఇలా మన ఫ్యూచర్ జనరేషన్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఈ ఒబిసిటీ అనేది పిల్లల్లో ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ పేరెంట్స్ దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? కామన్గా మేము రోజు ఓపీలో చూసే దాన్ని బట్టి ఎక్కువగా ఇది 5 to 12 years అండ్ అడాలసెంట్ పిల్లల్లో ఒబెసిటీ ఎక్కువగా కనిపిస్తుంది. అఫ్కోర్స్ కొంతమందిలో చిన్నప్పటి నుంచి ఒబెసిటీ ఉండటం ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఒబీస్గా ఉన్నారంటే వాళ్ళకి ఎక్కువ జెనెటిక్ అండ్ ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు. వాళ్ళు పీడియాట్రిషియన్ని సంప్రదించి కేర్ తీసుకుంటే దాన్ని బట్టి మనం ట్రీట్ చేసుకోవచ్చు. కానీ ఈ 5 to 12 years అడాలసెంట్లో చూసే ఎక్కువగా లైఫ్ స్టైల్ చేంజెస్ మూలానే అనిపిస్తుంది. అంటే నేను కామన్గా అబ్జర్వ్ చేసిన ట్రెండ్ ఈ లాంగ్ ప్రాక్టీస్లో చూసినప్పుడు, సో ఎక్కువ అడాలసెంట్ అండ్ చిల్డ్రన్లో ఉంటుంది ఒబెసిటీ అనేది. పిల్లల్లో ఈ ఒబెసిటీ అనేది రాకుండా పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పిల్లల్లో ఒబెసిటీ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ప్రివెన్షన్ అనేది మనతో స్టార్ట్ అవ్వాలి. అంటే మనం హెల్దీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకోవాలి. మనకు తెలిసిందే హెల్దీ లైఫ్ స్టైల్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ ఒబెసిటీ. ఆ హెల్దీ లైఫ్ స్టైల్ని మనం ఫస్ట్ అడాప్ట్ చేసుకొని మనం ఒక ఎగ్జాంపుల్ లాగా పిల్లల ముందు ఉంటే వాళ్ళు అది మనల్ని చూసి నేర్చుకుంటారు. పిల్లలు ఏదైనా చూసే నేర్చుకుంటారు. మనం కొట్టి తిట్టి ఇంజెక్షన్ ఇచ్చి ఏమీ నేర్పించలేము. సో మనం ఫస్ట్ చేంజ్ అవ్వాలి. సెకండ్ థింగ్, అందరికీ తెలిసిందే డైట్, ఫిజికల్ యాక్టివిటీ ఫర్ 1 hour, స్క్రీన్ టైం less than 2 hours, అంటే అబవ్ 2 years పిల్లలకి, less than 2 years పిల్లలకి 0 స్క్రీన్ టైం, అండ్ ఏజ్ అప్రోప్రియేట్ స్లీప్ హైజీన్. అంటే పిల్లలకి ఏ ఏజ్కి ఎంత నిద్ర అవసరమో అంత నిద్ర ప్రొవైడ్ చేయాలి. ఈ 4 బాగుంటే పిల్లలని మనం ఒబెసిటీ నుంచి ప్రివెంట్ చేయొచ్చు. ఈ ఒబెసిటీకి సంబంధించి పిల్లలకి ఏదైనా స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయా? ఒబెసిటీకి సంబంధించి ట్రీట్మెంట్ వరకు వచ్చింది అంటే అది ఒక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. అంటే ఏం లేదు, చాలామంది డాక్టర్స్ ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే ఎంతమంది ఇన్వాల్వ్ అవ్వాలంటే పిల్లల ట్రీట్మెంట్లో పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వాలి, ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవ్వాలి, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అవ్వాలి, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్,
ఎండోక్రైనాలజిస్ట్, చైల్డ్ సైకాలజిస్ట్, ఇందాక అనుకున్నాం మనం Yeah. మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాను. సో వీళ్ళందరితో కూర్చొని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయాలి. అంటే ప్రీ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం ఫస్ట్, అసలు Okay. రీజన్స్ వేరే ఏమన్నా ఉన్నాయా మెడికల్గా అని చూడటానికి. 6 months ఒక ప్రోగ్రామ్ ఫార్ములేట్ చేస్తాం. అన్ని గ్రూప్స్లో వర్కౌట్ చేస్తేనే బెటర్ అవుతుంది. Okay. అంతేగాని నేను ఈ డైట్ ఫాలో అవుతాను, ఆ డైట్ ఫాలో అవుతాను అని పిల్లల్లో చేయటం అనేది చాలా డేంజరస్. Okay. బికాస్ వాళ్ళకి డెఫిషియన్సీస్ వచ్చేస్తాయి. సో ఇలా ఫార్ములేట్ చేసుకొని ఒక హెల్త్ ప్లాన్ ఫార్ములేట్ చేసుకొని ఒక 6 months చేయాలి. ఆ 6 months చేసిన ఇఫ్ యూ డోంట్ ఫైండ్ అ చేంజ్, అంటే మనం ఇవన్నీ కరెక్ట్గా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసిన ఫార్ములేట్ చేసిన ప్లాన్ ఫాలో అయినా చేయలేదు అంటే అప్పుడు మళ్ళీ ఎవాల్యుయేషన్ ఉంటుంది. అప్పుడు కొన్ని డ్రగ్స్ యూస్ చేయొచ్చు. Okay. కానీ ఎక్కువ ఒబెసిటీకి సంబంధించిన డ్రగ్స్ అన్ని more than 12 yearsకే ఉన్నాయి. లెస్ దాన్ Okay. 12 yearsకి ఎక్కువ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్సే ఉంటాయి. Okay. అండ్ ఏదన్నా మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లం ఉందంటే ఆ ప్రాబ్లమ్ని ట్రీట్ చేస్తే ఒబెసిటీ తగ్గిపోతుంది. Okay. సో ఆ ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ అండ్ ఒక ప్లాన్ ఫార్ములేట్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఫైనల్గా ఒబిసిటీ డే సందర్భంగా ఈ పిల్లల్లో వచ్చే ఒబిసిటీకి సంబంధించి మా రెడ్ ఎఫ్కి ఏం చెప్తారు? సో యాక్చువల్లీ ఈ March 4th అనేది ఒబెసిటీ డేగా సెలబ్రేట్ చేస్తారు. దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయటం. నా ఉద్దేశంలో అవేర్నెస్ లేకపోవటం వల్లే ఒబెసిటీ పిల్లల్లో వస్తుంది. సో పేరెంట్స్ వాట్ ఎవర్ యూఆర్ గివింగ్ టు యువర్ చిల్డ్రన్ అది చెక్ చేసుకోండి, ఏమిస్తున్నా చెక్ చేసుకోండి. అండ్ ఎక్కువ ట్రెడిషనల్ న్యాచురల్ ఫుడ్స్కి వెళ్ళండి. అండ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్ ఎక్కువ పిల్లలకి ఇవ్వటానికి ట్రై చేయండి. అండ్ ఫస్ట్ ఒకటి, చబ్బీ అంటే హెల్తీ కాదు, బొద్దుగా ఉంటే ముద్దు కాదు. Okay. వెయిట్ చెక్ చేసుకోవాలి అండ్ దాన్ని ఒక లిమిట్లోనే ఉంచుకోవాలి, నార్మల్ రేంజ్లోనే ఉంచుకోవాలి. ఇదంతా మన పిల్లల ఫ్యూచర్ కోసం, మన Okay. పిల్లలు హెల్దీగా ఉండటానికి. అండ్ మన నెక్స్ట్ జనరేషన్ హెల్దీగా ఉంటేనే సొసైటీ హెల్దీగా Yes, ఉంటుంది. exactly. Yeah. Thank you so much. ఇక హుక్కు 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 అయిపోతారు సౌండ్ కే 93.5 రెడ్ ఎఫ్ఎం